శక్తులు లేవు. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి రాష్ట్రం బాగు కోరుతా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని రాకుండా చూడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక మహాశక్తికి తను అండగా ఉంటాడు. అంటే రాముడు లాంటి బాబుకి ఆంజనేయుడు లాంటి పవన్ కళ్యాణ్ తోడు నిలబడతాడు అనేటటువంటి ఫీలింగ్ తన క్యాడర్కి చూపెడుతుంటాడు ఆయన. ఆ చెప్పే క్రమంలో బోళాగా మాట్లాడుతుంటారు ఆయన. ఈ బోళాగా మాట్లాడేది ఏంటంటే తల్లి దగ్గర మారాం చేసే బిడ్డ లాంటి మాటలు. తల్లి దగ్గర తండ్రి దగ్గర మారాం చేసి నువ్వు సరిగ్గా చదవలేదురా అంటే గనక నువ్వు నాకు సరిగ్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు భోజనం పెట్టావా, టైంకి టిఫిన్ పెట్టావా, నువ్వు బట్టలు సరైన ఇచ్చావా, నువ్వు ఆ ఇచ్చిన పుస్తకం 2 కొనమంటే నువ్వు 1 కొన్నావు, స్కూల్లో నేను అందరి ముందు అవమానపడ్డాను, మరి అప్పుడు ఎట్ట చదవగలుగుతాను, నాకు ఒత్తిడి రాదా అని తప్పిన పిల్లాడు లేదా ఆశించిన మార్కులు రాని పిల్లాడు మారాం చేస్తాడు. ఎందుకు? తల్లిదండ్రులు చేస్తాను తినకుండా, తిట్టించుకోకుండా అలాంటి మారాం మాటలు మాట్లాడతాడు ఆయన. అది ఆయనలో ఆ తెలివితేటలు ఉన్నాయి. 2014లో సాధ్యం కానిది 2019లో ఆయన సింగిల్కి వెళ్ళినా సాధ్యం కానిది 2024లో ఒక పటిష్టమైన కట్టడాన్ని అయితే నిర్మించుకున్నాడు ఆయన. కాపు సామాజిక వర్గ రూపంలో కానీ ఆయనకు వచ్చిన అభిమానులు కానీ ఓటు బ్యాంక్, అందుకే 21కి గెలిచారు. ఇప్పుడు దాన్ని కొప్పుకూల్చుకుంటున్నారా చేతులారా అనవసరమైన కుల టాపిక్ లో, లేదంటే ఈ కులానికి మాత్రమే నేను నాయకుడిని కాదు అని ఒక ప్రకటన చేసుకొని? అట్లేం లేదు, ఆయన మొదటి నుంచి కూడా అదే మాట అనేవాడు. అని అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఏది తనే ఓడిపోయినప్పుడు కనీసం నన్ను కులం చూసన్న ఓటేయండి అంటాడు ఆయన. ఇప్పుడు అలా అనలేదు అంటున్నారు, ఆయనే అన్నారు కదా. ఆయన అట్లా మనం ఏం చెప్పక్కర్లేదు. కావాలంటే వైసీపీ వాళ్ళు ప్లే చేసి వినిపిస్తుంటారు, లేదా కాపు నాయకులు కూడా ప్లే చేసి వినిపిస్తుంటారు. ఇప్పుడు ఆయనకి ఆ కుల ఫీలింగే లేకపోతే పిఠాపురం వెళ్ళి పోటీ చేయక్కర్లేదు కదా. ఇప్పుడు పులివెందులు ఎంతమంది రెడ్లు ఉన్నారు?